జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. జూబ్లీహిల్స్లో గెలవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార వేగాన్ని మరింత పెంచారు. ఇవాళ రెహమత్ నగర్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలవ్వాలని పిలుపునిచ్చారు కేటీఆర్. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపునకు విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. నేడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. అనిల్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అంటే మనకి పోలింగ్ తేదీ 11వ తారీఖు ఉండడంతో అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని వేగవంతం చేశాయి. 9 రోజులే గడువు ఉండడంతో అంటే మనకి 9వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం 9వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు ప్రచారం చేయాలి. తర్వాత ప్రచారం ముగుస్తుంది. కాబట్టి 11వ తారీఖు మనకి పోలింగ్ కావున సో ఇక 9 రోజులే గడువు ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. సో ఇప్పటికే ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ 22 పాలన పైన సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇచ్చినటువంటి హామీల పైన నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కువగా ఫోకస్ చేసింది. సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఇప్పటికే డివిజన్ ఇన్ఛార్జీలందరూ కూడా అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉండగా 6 డివిజన్లు ఇప్పటికే ప్రచారాన్ని ఇంటింటికి నిర్వహించారు. ఇక కేటీఆర్ మనకి రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. నిన్న షేక్పేట్ లో రోడ్ షో నిర్వహించారు. సో అలా 9వ తారీఖు వరకు కూడా కేటీఆర్ రోడ్ షోలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలిచి తీరుతుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధాని మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిలో భాగంగా ఖచ్చితంగా మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ గెలవబోతుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. దానిలో భాగంగానే ప్రచారాన్ని వేగవంతం చేస్తూ అన్ని డివిజన్లో దాదాపుగా బీజేపీ పార్టీ ప్రచారం నిర్వహించింది. 9 రోజులే గడువు ఉండడంతో ఇక నుంచి ఈ రోజు నుంచి ఇక కొంత వేగవంతం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎంతో సీరియస్ గా తీసుకొని మేము గెలిచి తీరుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన కూడా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొన్ని డివిజన్లో రోడ్ షో నిర్వహించి కార్నర్స్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మంత్రులు కూడా అన్ని డివిజన్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు ప్రతి ఒక్క డివిజన్ కెళ్లి ఆ కార్నర్స్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం, ప్రజలతో మమేకం కావడం, ప్రతి ఇంటికి వెళ్ళడం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతుంది, వచ్చిన తర్వాత చేసిన ఈ అభివృద్ధి చేశాము అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో మాకు ఓటు వేయండి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో 3 ప్రధాన పార్టీలు ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని చెప్పేసి, మరోవైపు సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఖచ్చితంగా గెలవబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్, ఇంకోవైపు బీజేపీ క్యాండిడేట్ లంకల దీపక్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీ కూడా జూబ్లీహిల్స్ లో ఈసారి ఖాతా తెరవబోతుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో ఏదేమైనా 3 ప్రధాన పార్టీలు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు నుంచి అనిల్ ప్రచారాన్ని వేగవంతం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి గడువు చాలా తక్కువగా ఉంది, 9 రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచి వేగవంతం చేసి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కూడా కలిసేందుకు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం
3,95,000 ఓట్లు ఉన్నట్లు మనకి ఎన్నికల సంఘం అధికారికంగా చెప్పడం జరిగింది. కాబట్టి గతంతో పోలిస్తే ఈసారి 25,000 ఓట్లు పెరిగాయని చెప్పేసి కూడా చెప్పారు. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో 3,75,000 ఓట్లు ఉండగా ఇప్పుడు 3,95,000 వరకు ఉన్నాయి. 20,000 ఓట్లు పెరిగాయని కూడా ఎన్నికల సంఘం చెప్పింది. కాబట్టి సో ప్రధానంగా చూస్తే మాత్రం మైనార్టీ ఓట్లు చాలా కీలకం అనిల్. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే కీలకంగా ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు దాదాపుగా 1,18,000 ఓట్లు, అంటే దాదాపు 20,000 ఓట్ల వరకు 1,20,000 ఓట్ల వరకు కూడా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. కాబట్టి అవి చాలా కీలకం కానున్నాయి. గెలిపోవటం డిసైడ్ చేసేది కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనార్టీలే. కాబట్టి సో అది చాలా కీలకం. తర్వాత మాత్రం ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. తర్వాత ఎస్సీలు చూస్తే 50,000 నుంచి 60,000 వరకు ఉన్నారు. సో వారు కూడా చాలా కీలకం అనమాట జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. కాకపోతే చేసినటువంటి అభివృద్ధి, అంటే పేరుకి జూబ్లీ హిల్స్ అంటారు కానీ ఉన్నటువంటి డివిజన్లన్నీ కూడా చాలా స్లమ్ డివిజన్లు, బస్తీలు. కాబట్టి సో అక్కడ చేసినటువంటి అభివృద్ధి, అంటే గతంలో బస్తీ దవాఖానలు మేము తీసుకొచ్చాము. సో ఎంతో మన ఉచితంగా కరెంట్ ఇచ్చాము 200 యూనిట్ల వరకు కూడా. సో ఇవన్నీ కూడా మాకు కలిసి వస్తుంది. సిట్టింగ్ స్థానం మేము గెలిచి తీరుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. సో మరోవైపు 22 నెలల పాలన చూసి ఓటేయండి అని చెప్పేసి మరోవైపు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకి చెబుతూ వస్తుంది. దానిలో భాగంగానే మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి సైతం రంగంలోకి దిగారు. ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెప్తుంది. కాబట్టి ఈ 3 ప్రధాన పార్టీలు మాత్రం ఈ రోజు నుంచి ప్రచారాన్ని కొంత వేగవంతం చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు డోర్ టు డోర్ అన్ని పార్టీలు వెళ్ళినప్పటికీ ఇప్పుడు ప్రధానంగా రోడ్ షోల పైన ప్రధాన ఫోకస్ చేశాయి. రోడ్ షోలు ప్రతి ఒక్క డివిజన్ లో నిర్వహించిన తర్వాత ఆ కార్నర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కార్నర్స్ మీటింగ్ కి ఆ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వాసులందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్నర్ మీటింగ్ కి తరలించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సో అదేవిధంగా ఈసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు పెట్టబోతున్నారు ప్రధాన పార్టీ అని కూడా మనకి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. చూస్తే మాత్రం చూడాలి మరి ఈసారి పెద్ద ఎత్తున 3 ప్రధాన పార్టీలు కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టబోతున్నాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎంతో ప్రెషర్ ఇష్యూ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ ఖచ్చితంగా ఇది ప్రెషర్ ఇష్యూ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో సీరియస్ గా తీసుకుందని చెప్పేసి కూడా అంటున్నారు. లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలకపోతే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి మరోవైపు సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ నుంచే జయత్ర మేము మొదలు పెట్టబోతున్నామని చాలా బిగ్ స్టేట్మెంట్ అనేక సార్లు ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఇస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మేము రానున్న ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎంతో ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి గెలిచి తీరుతాము, జైత్రయాత్ర ఇక్కడ నుంచే ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగానే రోడ్ షో కార్యక్రమాలు నిన్నటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నెల 8 వరకు కూడా రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత బయటికి ర్యాలీ చివరి రోజు 9వ తారీఖు రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం కవరేజ్ నుంచి స్ట్రీట్పేట వరకు కూడా మొత్తం కవర్ అయ్యే విధంగా ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9వ తారీఖు రోజు ఆ విధంగా బైక్ ర్యాలీ నిర్వహించి ప్రచారాన్ని మూసేలా కూడా ప్లాన్ చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక చూడాలి మరి ఇక అన్ని పార్టీలు కూడా ఈ రోజు నుంచి కొంత ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అనిల్. రైట్ సైదులు, థ్యాంక్ యూ. నేడు సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పెద్దన్నవారిపల్లెలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొననున్నారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. నేడు సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పెద్దన్నవారపల్లెలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొననున్నారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు లండన్కు వెళ్లనున్నారు. ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్లో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ 2025 డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును ఈ నెల 4న లండన్లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్ ఫుడ్స్కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డును ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనేశ్వర్ అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. పర్యటన అనంతరం సీఎం లండన్ వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు. విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. ఛత్తీస్గఢ్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రజత్ మహోత్సవం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సవాలు ప్రారంభించనున్నారు. ఇక పర్యటనలో భాగంగా రోడ్లు, పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ, ఇంధనం వంటి కీలక రంగాల్లో 14,260 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్మారక చిహ్నం, గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇక పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న పిల్లలతో సంభాషించనున్నారు. అనంతరం ఛత్తీస్గఢ్ నూతన అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించి భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే ఆధ్యాత్మిక అభ్యాసం, ధ్యానం కోసం ఆధునిక కేంద్రమైన బ్రహ్మకుమారిల శాంతి శిఖర్ను కూడా మోదీ ప్రారంభించనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. బీసీ బాలుర వసతి గృహంలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆహారం తిన్న విద్యార్థులు వాంతులకు గురయ్యారు. బాధితులను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇన్ఫర్మేషన్ రాగానే డాక్టర్స్ అందరికీ ఇంటిమేట్ చేయగానే మా డాక్టర్స్ అందరూ, యంగ్స్టర్స్ అందరూ చాలా యాక్టివ్గా వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక్కరికి కూడా ప్రాబ్లం లేకుండా అందరు డాక్టర్స్ వచ్చి వాళ్ళకి సర్వీస్ ఇచ్చిండ్రు. ఆల్ ఆర్ స్టేబుల్. 55 కేసెస్లో అందరూ స్టేబుల్ ఉన్నారు. మోస్ట్లీ డిశ్చార్జ్ చేసేస్తున్నాము. కొందరిని ఇంకా కొంచెం తలనొప్పి, కడుపు నొప్పి అన్న వాళ్ళని మానిటరింగ్ అనేసి కొందరిని పెట్టుకున్నాము. ఒక 7-8 మెంబర్స్ని. మిగిలిన వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేస్తాం. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయ స్థితి అయితే లేదు. కంటిన్యూగా నైట్ వల్ల వాళ్ళ ట్రీట్మెంట్ చేసి ఎటువంటి అపాయం లేకుండా ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 1 అవర్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఎటువంటి అపాయం లేదు. 55 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎటువంటి బాధపడక్కర్లేదు. అందరూ కూడా ధైర్యంగా ఉండండి. వాళ్ళకి ఎటువంటి అపాయం లేదు. సరైన సమయంలో డాక్టర్ సిబ్బంది కానీ అందరూ కూడా స్పందించడం వల్ల వాళ్ళ ప్రాణాపాయంకి వెళ్ళి బయటపడడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇటువంటి ఎందుకు జరిగిందని దాని మీద పూర్తి విచారణ చేసి దానికి ఏదన్నా విచారించి ఆ విచారణలో ఏదన్నా కనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకునే విధంగా ప్రభుత్వానికి కూడా కంటిన్యూగా నైట్ వల్ల వాళ్ళ ట్రీట్మెంట్ చేసి ఎటువంటి అపాయం లేకుండా ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 1 అవర్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఎటువంటి అపాయం లేదు.
కేజీబీహెచ్ హాస్టల్లో చదువుతున్నా. ఫుడ్ పాయిజన్ అయింది. సాంబార్, గుడ్డు, పూతగడ్డ, మజ్జిగ, అన్నం పెట్టినందుకు ఏమో అయింది. సాంబార్లో ఏమో డౌట్ ఏమో అయినట్టుంది. సాంబార్లో నీళ్ళు పోసింది ఎక్కువ. థ్యాంక్ యూ. అన్నం తిని ఫుడ్ పాయిజన్ అయింది. మాది కొండేరు, మా ఊరు. ధర్మవరం హాస్టల్లో నేను చదువుకుంటున్నాను. హాస్టల్లో సాయంత్రం అన్నం, సాంబార్, గుడ్డు, మజ్జిగ పెట్టినందున సాంబార్లో నాకు అనుమానం ఉంది. నాకు తింటే పురుగు కూడా వచ్చింది. అనిపిస్తుంది సార్. మా హాస్టల్లో మా బాబుని వేసినాము. మేము బీదవాళ్ళము. ఇట్లా ఫుడ్ పాయిజన్ అయితే మేము ఏం చేయాలా? మేము ఇచ్చిన ఏంటికి వాళ్ళతోటి మంచిగా ఉంటారు అనేదా? మేము బయట చదివేలేక డబ్బులు పెట్టి చదివేలేక గవర్నమెంట్ హాస్టల్ అని ఇచ్చినాము. ఇట్లా ఫుడ్ పాయిజన్ ఏమన్నా అయితే మేము ఏం చేయాలా? వార్డెన్ సార్ ఉన్నారు కాబట్టి అన్నీ చూసుకుంటాడని ఇచ్చిపెడతాడు. నువ్వు ఫుడ్ బాగాలే, వాటర్ బాగాలే, హాస్టల్ చూస్తే బాగాలే, ఏది బాగాలేకున్నా కూడా ఏదో చదువు బాగాలని మేము ఇచ్చినాము. చదువు కోసం మేము ఇస్తే పిల్లల ప్రాణాల మీదకి వస్తే మేము ఏం చేయాలి? పిల్లల ప్రాణాలు పోగొట్టుకున్నా మళ్ళీ ఫోన్ చేయడం లే. తీసుకొచ్చినా హాస్పిటల్ వేసిన పేరెంట్స్ కూడా ఫోన్ చేశారు. పక్కలో ఫోన్ చేసి మేము వచ్చినాము. గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ ధర్మారంలో 110 మంది పిల్లలు డిన్నర్ చేశారు. దాంట్లో 55 మంది పిల్లలకు వామిటింగ్స్ అవన్నీ అయినాయి. పూటవుటిన అంబులెన్స్లో మనం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావటం జరిగింది. తర్వాత ఎంఐ సార్, ఎంపీ సార్ ఉన్నారు. తర్వాత వాళ్ళకి 55 మంది పిల్లలకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. పిల్లలు అయితే ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అపాయం లేదు. ఇక జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరంలో ఫుడ్ పాయిజన్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ హాస్టల్లో అయితే నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ అయితే జరిగింది. ఒకసారిగా కూడా భోజనం తిన్న తర్వాత పిల్లలంతా కూడా దాదాపుగా హాస్టల్లో దాదాపు 125 మంది పిల్లలు ఉంటారు. అయితే 110 మంది పిల్లలు అయితే హాజరైనట్టుగా కూడా అధికారులు చెప్పారు. అయితే 55 మంది పిల్లలకైతే ఒకసారిగా అక్కడ వడ్డించిన సాంబార్, తర్వాత వంకాయ కర్రీ ఇవన్నీ తిన్న తర్వాత ఒకసారిగా పూర్తిగా పిల్లలు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఒకసారిగా బాధపడడంతో అక్కడ ఉన్న సిబ్బంది తర్వాత పోలీసుల సాయంతో అయితే వీళ్ళందరినీ కూడా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకు ప్రస్తుతానికి అయితే చికిత్స అందుతుంది. అందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయ స్థితి అయితే లేదు. అందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్టు కూడా ఇటు అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైపు ఇప్పటికే జిల్లా కలెక్టర్, గద్వాల ఎమ్మెల్యే కూడా స్పందించి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తాం, సస్పెండ్ చేస్తామంటూ కూడా వాళ్ళు హామీ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదంతా తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఒకసారిగా హాస్పిటల్ దగ్గరికి వెళ్లి ఆందోళన చేసినట్టుగా కూడా తెలుస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఇటు అధికారులు తర్వాత పోలీసులు ఒకసారిగా సర్దు మణిగించి వాళ్ళని పంపించడం అయితే జరిగింది. మొత్తానికి అయితే కూడా 55 మంది పిల్లలకంతా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఒకరొకరుగా కూడా డిశ్చార్జ్ అవుతున్నారంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామంటూ ఇటు జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కూడా అక్కడికి వెళ్లి పిల్లలను అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. హాస్టల్ వార్డెన్ కి సంబంధించి కూడా పిల్లలు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన్ను పూర్తి విచారణ చేసిన తర్వాత సస్పెండ్ చేయడమా ఏందనేది కూడా చూసి చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అనిల్. రైట్ సాగర్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. నిర్మల్ జిల్లాలో పిఎస్ఎస్ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. సోయా టోకెన్ల కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. సోయా పంటను విక్రయించేందుకు అధికారులు టోకెన్లు సరఫరా చేస్తున్నారు. సోయా పంటను విక్రయించడం కోసం రైతులు రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రేట్ తక్కువ ఉండడంతో ప్రభుత్వం కింటాకు 5,328 చెల్లించడంతో డిమాండ్ పెరిగింది.
టోకెన్లు ఇప్పుడు ఇస్తా అంటున్నారు సార్. ఒకటే టోకెన్ ఇస్తా అంటున్నారు. అది మంచిది కాదు. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. నా దగ్గర 15 ఎకరాలు ఉన్నది. అప్పుడు కంటే కష్టమవుతుంది కదా. కాబట్టి ఒక దయచేసి సార్లకి నిన్నపోయిందంటే ఫ్యామిలీ మెంబర్స్ నాకన్నా ముందు 20-30 మంది ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి నిర్మల్ జిల్లాలో పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది, ఏంటి డీటెయిల్స్? థ్యాంక్ యూ అనిల్. రైతును రాజును చేస్తున్న ఏ ప్రభుత్వం కూడా రైతునంతా పట్టించుకున్న స్థితిలో లేదు. రాజును కాదు కూలీలు చేసే పరిస్థితి అయితే ఉన్నది. నిర్మల్ జిల్లాలో సోయాబీన్ అమ్ముకోవడానికి ముదోల్ నియోజకవర్గంలో బైన్సా, కుబీర్, తానీర్ మండలంలో పొద్దున మబ్బున 4 గంటల నుంచే వీళ్ళు టోకన్లు జారీ చేస్తాం కొనేటోళ్ళ టోకన్స్ ఇస్తానగానే వాళ్ళందరూ వచ్చి మబ్బున 4 గంటల నుంచి బారులు తీరి లైన్ కడుతున్నారు. సేమ్ పంట పండించుకోవడానికి దక్కించుకోవడానికి యూరియా కోసం ఏదైతే చెప్పులు పాస్బుక్లు పెట్టి చేసి ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సోయాబీన్ పంట 1,72,000 ఎకరాల్లో పండించిండ్రు. అయితే యాక్చువల్గా ఈ ఒక ఎకరంకు 8 నుంచి 10 క్వింటాలు రావాల్సిన ఈ ధాన్యం అకాల వర్షాలతోటి పంట తెగులతోటి అల్లాడిన రైతులు కనీసం 3 నుంచి 5 క్వింటాలు మాత్రమే వస్తున్నాయి ఎకరానికి. సో దీనివల్ల వాళ్ళ కనీసం కూలీలు వెళ్ళే పరిస్థితి కూడా లేదు, అయినా కానీ కొనే పరిస్థితి. మొంతా తుఫాన్ తోటి పంటలు మొత్తం మార్కెట్ యార్డ్లు ఉన్నాయి, మొత్తం నానిపోయింది. అయితే ఈ సోయాబీన్ పంటకు నానితే మాత్రం అవి ఒక 3 రోజుల లోపల చెడిపోయే పరిస్థితి ఉన్నది. అయినా వాడిని కడుపులో ప్లాస్టిక్ కవర్లు పెట్టి వాడిని కడుపులో కాపాడినట్లు ఆ పంటను కాపాడుకున్నారు రైతులు. కనీసం ఇప్పుడు కొనే పరిస్థితి అయితే ప్రభుత్వం దగ్గర కనిపిస్తలేదు. అధిక వర్షాలు మన తెగులతోటి బాధపడిన ఈ రైతులు కాపాడుకొని తెచ్చిన ఈ సోయా గింజను కొనడానికి అయితే ఎవరు ముందుకు వస్తలేరు. అయితే ఎక్కువగా దీనికి ప్రభుత్వం 5,320 ధర ప్రకటించింది, మద్దతు ధర ప్రకటించింది. కానీ ఇప్పుడు కనీసం ఇక్కడ కొనకుంటే వీళ్ళు ప్రైవేటు వాళ్ళని ఆశ్రయిస్తారు. ప్రైవేటు వాళ్ళు ఆశ్రయిస్తే వాళ్ళు కనీసం 4,000, 4,500 అనేస్తున్నారు. తేమతోటి నష్టపోయిన అని చెప్పేసి రైతులను అలా కష్టాలు పెడుతున్నారు. ఏమటికీ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్క సోయా గింజను కొనాలని చెప్పేసి అయితే ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేస్తున్నారని మనం ఇప్పుడైతే వేస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం కొంటారా, మన తేమ శాతం చెప్పేసి కొనాలా అని చెప్పేసి అయితే రైతులు అల్లాడుతున్నారు. అనిల్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మంచిది కాదు. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. నా దగ్గర 15 ఎకరాలు ఉన్నది. అప్పుడు కంటే బ్రేకింగ్ న్యూస్. చిత్తూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకడంతో నందిని రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వేలూరు సిఎంఎస్కి తరలించారు. నందిని రెడ్డి స్వగ్రామం సామిరెడ్డిపల్లిగా చెందినవారిగా గుర్తించారు. కాలేజ్ యాజమాన్యం వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకడంతో నందిని రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వేలూరు సిఎంఎస్కి తరలించారు. నందిని రెడ్డి స్వగ్రామం
సామిరెడ్డిపల్లికి చెందిన వారిగా గుర్తించారు. కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, ఏంటి చిత్తూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. కారణాలు ఏమైనా తెలిసాయా? నిన్న సాయంత్రం చిత్తూరులోని శ్రీపంత్ కళాశాలలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కళాశాల విద్యార్థులను అలాగే ఆ కళాశాల అధ్యాపకులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అంటే చిత్తూరులోని మొరకంబొట్టు సమీపంలోని శ్రీపంత్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న నందిని రెడ్డి అనే యువతి నిన్న సాయంత్రం ల్యాబ్ క్లాసులకు సంబంధించిన ఒక రికార్డ్స్ ను తీసుకెళ్ళకపోవడంతో ఆ అమ్మాయిని బయటే నిలబెట్టడం వల్ల, అంటే లెక్చర్ లోపలికి అనుమతించకుండా పనిష్మెంట్ లో భాగంగా ఆమెను బయట నిలబెట్టడం జరిగింది. అయితే ఆ యొక్క పనిష్మెంట్ ఆ యువతి ఒక అవమానంగా భావిస్తూ తీవ్ర మనస్తాపానికి చెంది కళాశాల 3వ అంతస్తుకు వెళ్ళి అక్కడి నుంచి పైనుంచి చూసి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఒక్కసారిగా ఈ ఘటనతో కళాశాల యాజమాన్యం కానీ అలాగే అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైనారు. వెంటనే హుటాహుటిన ఆ యొక్క యువతిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రయత్నం చేశారు. అయితే అక్కడ వైద్యులు పరీక్షించిన తర్వాత కొంత సీరియస్ గా ఉన్న నేపథ్యంలోనే ఆ యొక్క యువతిని వెంటనే వేలూరు సిఎంసి ఆసుపత్రికి కూడా తరలించాలని కూడా రెఫర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా ఆ యొక్క అమ్మాయిని ఆ నుంచి హాస్పిటల్కి వేలూరు హాస్పిటల్ తీసుకెళ్లిన పరిస్థితి. దీనిపైన ఇప్పటికే ఆ కళాశాల పైన కూడా అదేవిధంగా సహచర విద్యార్థుల యొక్క సమాచారం మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా అంటే అమ్మాయి ఆత్మహత్యాత్మక గల కారణాలు ఏమనేది కూడా పూర్తిగా పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది అని